వాట్ ఈజ్ టెంపోరల్ డెడ్ జోన్? TDZ అంటే టెంపోరల్ డెడ్ జోన్ అనేది జావాస్క్రిప్ట్లో ఒక కాన్సెప్ట్. అసలు టెంపోరల్ డెడ్ జోన్ అనేది చూసినట్టయితే మనకి ద టెంపోరల్ డెడ్ జోన్ ఈజ్ ద టైమ్ బిట్వీన్ వెన్ ఏ వేరియబుల్ ఈజ్ డిక్లేర్డ్ యూజింగ్ లెట్ ఆర్ కాన్స్ట్ అండ్ వెన్ ఇట్ ఈస్ ఇనిషియలైజ్డ్ మీన్స్ అసైన్డ్. During this time, the variable exists but it is not accessible and trying to use it will throw a reference error. Temporal dead zone అంటే ఏంటంటే మనము ఒక వేరియబుల్ని లెట్ లేదా కాన్స్ట్తో మనము ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పటి నుంచి దానికి ఒక వాల్యూని అసైన్ చేసే వరకు అంటే ఇనిషియలైజ్ చేయడం అంటే ఒక వాల్యూని ఆ వేరియబుల్కి అసైన్ చేయడం, ఇనిషియలైజ్ చేసే వరకు ఈ మధ్య ఉన్న ఏదైతే ఆ యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ ఉందో దాన్ని ఆ యొక్క వేరియబుల్ యొక్క టెంపోరల్ డెడ్ జోన్ అంటారు. అంటే ఆ టైంలో అక్కడ మనకి వేరియబుల్ ఉంటుంది కానీ మనము దాన్ని యాక్సెస్ చేయలేము. ఒకవేళ దాన్ని మనం యాక్సెస్ చేయడం కోసం ట్రై చేస్తే మనకి రిఫరెన్స్ ఎర్రర్ అని చెప్పేసి మనకి అది చూపించడం జరుగుతుంది. ఇది టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి అంటారు. అయితే మనం దానికి ఎగ్జాంపుల్గా ఒక ఫంక్షన్ రాశాను, TDZ ఫంక్షన్ చెప్పేసి రాసాము. ఇందులో ఫస్ట్ కన్సోల్ లాగ్ అని చెప్పేసి ఆ నేమ్ అనే వేరియబుల్ని లాగ్ చేశాను. తర్వాత లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు SSTech Labs అని చెప్పేసి నేను దాన్ని ఇనిషియలైజ్ చేశాను. డిక్లేర్ చేసిన తర్వాత ఇనిషియలైజ్ చేశాను. మనకి ఫస్ట్ అంటే మనకి డిక్లేర్ చేసిన తర్వాత నుంచి ఇనిషియలైజ్ చేసే మధ్య ఏదైతే ఆ టైం ఉంటుందో ఆ టైంలో దీన్ని యాక్సెప్ట్ చేయలేము కాబట్టి ఫస్ట్ మనం ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఓన్లీ డిక్లేర్ చేయలేదు, ఇనిషియలైజ్ చేయలేదు. మనం డైరెక్ట్ ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ కన్సోల్లో కాల్ చేసాం. ఎందుకని చెప్పేసి ఇది డిక్లేరింగ్కి ప్లస్ యాక్సెస్కి అదే ఇనిషియలైజ్కి మధ్య ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ తీసుకుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే మనకి రిఫరెన్స్ ఎర్రర్ని త్రో చేస్తుంది ఈ ఫంక్షను. ఎందుకంటే ఇక్కడ మనం ఇనిషియలైజ్ కంటే ముందే ఇక్కడ మనం దీన్ని వాడేసాం అనమాట. ఇది టెంపోరల్ డెడ్ జోన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జావాస్క్రిప్ట్లో.